ఎల్ఐసి జీవన్ ఉత్సవ్ సింగిల్ ప్రీమియం ప్లాన్ క్యాలిక్యులేషన్. ఎగ్జాంపుల్కి 35 సంవత్సరాల ఉన్న వ్యక్తి 10 లక్షల రూపాయల బీమా తీసుకున్నట్లయితే అతను గ్యారంటీడ్ ఎడిషన్ 10 సంవత్సరాలు పెట్టాడు అనుకుందాం. ఇతను సింగిల్ ప్రీమియం రూపంలో 8,08,650 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. ఆ విధంగా చెక్ చేసినట్లయితే ఫస్ట్ ఇయర్ గ్యారంటీడ్ ఎడిషన్ 40,000, సెకండ్ ఇయర్ 40,000, అలా 10 సంవత్సరాలు అతనికి 40,000 చొప్పున రావడం జరుగుతుంది. నెక్స్ట్ 11వ సంవత్సరం నుంచి రెగ్యులర్ ఇన్కము అతని అకౌంట్కి ₹1,00,000, అంటే మనం తీసుకున్న బీమా 10 లక్షల్లో 10% ₹1,00,000 ఎవ్రీ ఇయర్ అతని అకౌంట్కి పడుతుంది. అలాగా ఇతనికి 35 సంవత్సరాలు కాబట్టి రిమైనింగ్ 65 సంవత్సరాలు 65 లక్షలు రావడం జరుగుతుంది. నెక్స్ట్ మెచ్యూరిటీ చెక్ చేసినట్లయితే ఇతనికి 65వ సంవత్సరం 14,22,063 రూపాయలు వస్తుంది. నెక్స్ట్ డెత్ బెనిఫిట్ చెక్ చేసినట్లయితే ఫస్ట్ ఇయర్ 10,62,063 రూపాయలు, సెకండ్ ఇయర్ 11,02,063 రూపాయలు. ఇది గ్యారంటీడ్ ఎడిషన్ కలిపి అందివ్వడం జరుగుతుంది. ఈ విధంగా 10వ సంవత్సరం వరకు డెత్ బెనిఫిట్ అమౌంట్ అనేది పెరుగుతుంది. 11వ సంవత్సరం నుంచి అదే అమౌంట్ కాన్స్టెంట్గా 65వ సంవత్సరం వరకు అదే లభిస్తుంది. నెక్స్ట్ సరెండర్ వాల్యూ చెక్ చేసినట్లయితే ఫస్ట్ ఇయర్ 7,09,197 రూపాయలు, సెకండ్ ఇయర్ 7,63,139 రూపాయలు. ఇలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. ఇన్ కేస్ ఇతను పాలసీ తీసుకున్న 20 సంవత్సరాలకి ఎక్స్పైర్ అయినట్లయితే ఆ 20వ సంవత్సరానికి ఇతనికి అప్పటి వరకు ఇతను లాస్ట్ 10 సంవత్సరాలు 10 లక్షల రూపాయలు రెగ్యులర్ ఇన్కమ్ రూపంలో 10 లక్షలు తీసుకోవడం జరుగుతుంది. అది కాకుండా గ్యారంటీడ్ ఎడిషను 4 లక్షల రూపాయలు గ్యారంటీడ్ ఎడిషను ఇతని డెత్ బెనిఫిట్ అమౌంట్కి యాడ్ అవుతుంది. ఆ విధంగా చూసినట్లయితే డెత్ బెనిఫిట్ అమౌంట్ 14,22,063 రూపాయలు రావడం జరుగుతుంది. మొత్తం కలిపి అప్పటి వరకు అతను తీసుకున్న 10 లక్షలు ప్లస్ డెత్ బెనిఫిట్ అమౌంట్ 14,22,063 రూపాయలు, మొత్తం కలిపి 24,22,063 రూపాయలు అనమాట. నెక్స్ట్ లోన్. దీంట్లో మనం సింగిల్ ప్రీమియం పే చేస్తాం కాబట్టి 3 మంత్స్ తర్వాత నుంచి మనం లోన్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రీ లుక్ పీరియడ్. దీంట్లో 30 డేస్ ఫ్రీ లుక్ పీరియడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సరెండర్ వాల్యూ. దీంట్లో ఫస్ట్ 3 ఇయర్స్ మనం పాలసీ అనేది సరెండర్ చేయలేము. 3 ఇయర్స్ దాటిన తర్వాత మనం పాలసీని సరెండర్ చేసి అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు.